వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కంద పృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు. ఈశ్వరస్యాప్య అభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ. భగవాను ముందు అహంకారం ప్రకటిస్తే అది నచ్చదుట. దైన్యప్రియుడైన అది దీనుడను నేను దేవుడవు నీవు అంటాడు అన్నమయ్య. దైన్యం అంటే అహంకార రాహిత్యం మరొకటి కాదు. మన కల్పత్వాన్ని మన బాధని భగవంతుడితో కాక ఇంకెవరితో చెప్పుకుంటామండి? చెప్పుకుంటున్నాడు ఆయన. అహం సర్వదా దుఃఖ భారావసన్నో. సుబ్రహ్మణ్య స్వామి ఆ రూపవర్ణన మయూరం అన్నీ బాగున్నాయి. ఇవాళ మన ఏడుపు జీవుడి వేదన అదే చూపిస్తున్నారు ఇక్కడ. అహం సర్వదా దుఃఖ భారావసన్నం. సర్వదా ఇవాళ రేపు కాదు, ప్రతిరోజు ఎల్లవేళలా దుఃఖాల బరువుతో కృంగిపోతున్నాను నేను. ఆ శబ్దం అంత బాగా వేశాడు. దుఃఖ భారావసన్న అంటే దుఃఖాల బరువుతో కృంగిపోతుంటాను ఎల్లవేళలా. ఒక ఏడుపు పోయిందంటే మరో ఏడుపు రెడీగా ఉంటుంది రావడానికి. కానీ దుఃఖాల బరువుతో కృంగుతుంటాను. దాన్ని బట్టి అసహాయుణ్ణి అయిపోయాను నేను దీనుణ్ణైతే నీవు దీనబంధువునైనా. భవాన్ దీనబంధువు త్వదన్యన్నయాచే. నిన్ను తప్ప మరొకటి అడగను అన్నాడు. నిన్ను తప్ప మరొకటి అడగను, లేదా నిన్ను తప్ప మరెవరిని అడుగును. రెండు బాగుంది. మొదటి ఏంటంటే నాకేం కావాలన్నా నిన్నే అడుగుతాను. భక్తి పెరిగిపోతే నాకేం కావాలన్నా పోతుంది, నువ్వే కావాలని భావం పెరుగుతుంది అనేది తెలుసుకోవాలి. మొదట భక్తి నాకేది కావాలన్నా నువ్వే అంటారు. రెండవ స్థాయికి వెళ్ళేటప్పటికల్లా, పరాభక్తికి వెళ్ళేటప్పటికల్లా నాకు ఏది అక్కర్లేదు నువ్వే కావాలంటారు. ఆ రెండు భావాలు వచ్చేటట్టుగా త్వదన్యన్నయాచే అని మాట వేశారు. నువ్వు తప్ప నాకు ఇంకోట్లేదు, నిన్ను తప్ప ఎవరిని అడగన్నాడు. ఏమడుగును? ఏమీ అడుగును. ఆ మాటలో ఉన్న అందం అది. త్వదన్యన్నయాచే, నా బాధను పోగొట్టవయ్యా అంటే ఆ సమయంలో శంకరులు కడుపు నొప్పితో ఉన్నారనే విషయం మర్చిపోరాదు. ఆ సమయంలో చెప్తున్నారు. రుగ్మత వెంటనే తొలగిపోయింది దానికి. అందుకే ఎందుకు రోగం పోవాలి అని చెప్పండి. నాకు రోగం పోయి ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు? గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం. నీపై భక్తిగా సాధన చేయాలంటే రోగం అడ్డంకిగా ఉంది కనుక రోగం పోవాలి. కనుక రోగరహితమైన శరీరం ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన కోసం శరీరం. దానికోసం ఇక్కడ ధర్మాన్ని ఆచరించడం కోసం, దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం కోసమే శరీరం లభించింది. మళ్ళీ వాక్యాన్ని తిరిగి అంటున్నాం. ధర్మాన్ని ఆచరించడం కోసం, దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం భగవంతుని శరీరాన్ని ఇచ్చాడు. ఆ రెండింటికి తప్ప మనం మిగిలిన వాటికి వాడుకుంటున్నాం. దానికే వాడుకోవాలి. దానికి అడ్డంకిగా నిలిచిందేంటి? అనారోగ్యం. కనుక నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, మనస్సులో ఉన్న క్లేశాన్ని నువ్వు తొలగించాలి అని అంటున్నాడు ఇక్కడ. అది గొప్ప మాట. భవద్భక్తి రోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నది. రోధం అంటే అడ్డంకి. భవద్భక్తి రోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటిది. సదా క్లుప్త బాధం, ఎల్లవేళలా నాకు బాధని దట్టిస్తుంది. క్లుప్తం అంటే నిండుట, తగ్గించుట కాదు. క్లుప్తంగా చెప్పండి అని కొందరు అంటూ ఉంటారు. అంటే బ్రీఫ్గా చెప్పండి. అది క్లుప్తం అంటే అర్థం ఏంటంటే అంతా కలిపి సారవంతంగా చెప్పడం. ఇప్పుడు క్లుప్త బాధ అంటే తక్కువ బాధ కాదని తెలిసిపోయింది కదా. నిండుగా చెప్పడానికి క్లుప్తం అనాలి. అదే సంక్షేపం అనే మాట అంటుంటారు. సంక్షేపం అంటే తక్కువ అని. సంక్షేపం అంటే అంతా కలిపి ఒకటిగా చేసి చెప్పడం. అలా సదా క్లుప్త బాధ, ఎప్పుడు బాధలతోనే నిండిపోయి నన్ను ఆ బాధను తొలగించు. ఎందుకంటే ఈ బాధలో ఉన్నంతకాలం భక్తి రావట్లేదు. ఈ మాటనే సూర్యుడిపై స్తుతిస్తూ సాంబుడు ఒక మాట అంటాడు. ధర్మార్థకామమోక్ష ప్రతిరోధాన్ ఉగ్రతాప వేగకరాన్ బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండయతు చండాంశం. దీని అర్థం ఏంటంటే ధర్మం చేద్దామన్నా, అర్థకామాలు పొందుదామన్నా, మోక్షం పొందుదామన్నా అడ్డంకిగా ఈ రోగాలు ఉన్నాయి. నన్ను ఏం చేయమంటావు? తలనొప్పి బాగా ఉందండి, రండి సుబ్రహ్మణ్య భుజంగం చెప్తానంటే ఎవడు వింటాడని మహాపాపం వస్తుంది ఇక్కడ. కానీ శ్రవణానికి ఒక అనారోగ్యం అడ్డంకి అయిందా లేదా? ఎంత వేదాంతం చెప్పినా తలనొప్పిన వాడు వెండు. అందుకే ముందు నా మందు తర్వాత వేదాంతం అంటాడు ఇక్కడ. కనుకనే నారాయణీయం రచించిన నారాయణ భట్టాత్రి కూడా
ఆరోగ్యం సంపాదించాడు నారాయణీయం చెప్పి. అంటూ ఒక మాట అంటాడు, నీ సాధనకు అడ్డంకిగా ఉంటుంది రోగం, అందుకు తొలగించవయ్యా అన్నాడు. కనుక ఆరోగ్యమైన శరీరం దేనికంటే నిన్ను పొందడానికి, నిన్ను సాధించడానికి. దానికి అడ్డంకగా ఉన్న అనారోగ్యాన్ని తొలగించు. అది భగవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమ ఆధిం ధృతం నాశయా ఉమాసతత్వం. మమ ఆధిం, ఆధి అంటే మానసిక వేదన. మరి శారీరక వేదన వచ్చిన పడే వేదన మనస్సుదేగా. అది మమాధిం అని మనస్సుగా చెప్పాడు. ఆధి అంటే మనోబాధ, వ్యాధి అంటే శారీరక బాధ. ఆది వ్యాధి రెండూ పోగొట్టమని దీని యొక్క ఆంతర్యం. ఈ శ్లోకాలు కానీ చదివితే నిజంగా రోగములు తొలుగుతాయనన్న సందేహం లేదు. మొత్తం భుజంగ ప్రయాసం చేసుకోవాలి. అందుకే పైగా రోగాలు నేను పోగొడతాను నీకు ఎవడు చెప్పాడయ్యా అంటావు. హిస్టరీ చెప్తోంది అన్నాడు ఇక్కడ. నువ్వు ఎంతమందికి రోగాలు పోగొట్టావు పురాణములు ఉన్నాయి. అంతేకాదు నీ ఆలయంలో పత్రభూతి ఉంటుంది, ఇంకే క్షేత్రంలో లేదు. ఒక్క తిరుచెందూరులో మాత్రమే ఆకులో కట్టిన విభూతి ఇస్తారు. ఆ విభూతికి ఎంత మహిమ ఉందో తెలుసా? ఆ విభూతి పట్టుకున్నా చూసినా కూడాను వాటికి శక్తి ఉంది. ఇంకా ధరిస్తే దాని శక్తి గురించి చెప్పేదేముంది? మనం అనుకుంటాం కానీ విభూతులు కుంకుమలు భగవంతుడి నుంచి వచ్చే వాటికి ధారణ చేస్తే వచ్చే శక్తి అంతా ఇంత కాదు. దుష్టశక్తులు నిరోధించగలవు. అప్పటికే లోపల దుష్టశక్తి ప్రవేశిస్తే పెట్టుకునే బుద్ధి కూడా పుట్టదు. తెలుసుకోండి, వాటికి అంత శక్తి ఉంటుంది. ఊరికనే ఇస్తారా ప్రసాదం? ఆ పత్రభూతి గురించి స్తోత్రం చేస్తున్నాడు తర్వాత శ్లోకంలో. అంటే తిరుచెందూరు క్షేత్ర మహిమ ఈ శ్లోకాల్లో అన్నిటికీ కనబడుతుంది. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతక పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్ష్య క్షణాత్తారకారే ద్రవంతే. అపస్మార రోగం, అపస్మారం అంటే స్మృతి తప్పే రోగం, కుష్ఠరోగం, క్షయరోగం, అర్షరోగం అంటే మూలవ్యాధి, ప్రమేహం అంటే షుగర్లో వెరైటీలు. ఇప్పుడు ఆధునిక వైద్యానికి ఒక్క రకమైన డయాబెటీసే తెలుసు. ఆయుర్వేద వైద్యానికి 22 రకాల డయాబెటీస్ ఉంటాయని తెలుసు. సో అడ్వాన్స్డ్ మెడిసిన్ ఏదైనా ఉంటే ఆయుర్వేదమే. ఈ మాట తర్వాత ఆలోచించుకోండి. కానీ అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ కాదు, వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు దాన్ని బట్టి. అది కూడా సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు అయితే. అదే ప్రమేహ అని ఒక మాటతో రకరకాల మధుమేహ వ్యాధుల గురించి ప్రస్తుతం మధుమేహం అన్నారు కదా. మళ్ళీ ప్రమేహం అంటే రకరకాల మేఘవ్యాధులు. అవి ఎన్ని రోగాలు చెప్తున్నాడు చూడండి. అపస్మార కుష్ఠ క్షయ అర్ష ప్రమేహ జ్వర ఉన్మాద మానసిక వికారాలు. ఈ రోజుల్లో మానసిక జబ్బులు విపరీతం. రెండవది గుల్మాది రోగ, గుల్మములు అంటే రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు ఇత్యాది వివిధ వ్యాధులు. మహాంతః ఇంకా ఎన్నో రోగాలు. వీటితో పాటు పిశాచాహ, ఇదొక పెద్ద బాధ అండి. రోగాలు కాకుండా పిశాచాలని మరికొన్ని బాధలు ఉంటాయి. అయితే వీటి గురించి చెప్తే నమ్మమేం కానీ మనం నమ్మకపోయినా ఉంటాయి. ఏం చేస్తాం? నమ్మకపోతే వాటికి హాయి, నమ్మితే మనం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం కదా. నమ్మకపోతే ప్రయత్నం చేయరు కనుక వాటికి సెటిల్ వచ్చాయి. అందుకే కానీ ఉంటాయి పిశాచాలు. అంటే మన కంటికి కనబడిని మన బాధాకరమైనటువంటి భూతశక్తులు కొన్ని ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే అనాచార దురాచారముల చోటుకు వచ్చేస్తాయి. అవి ఆక్రమించి రకరకాలుగా బాధిస్తాయి. ఎందుకో తెలియదు హఠాత్ కలహాలు, ఎందుకో తెలియదు ఎంత డబ్బు తెచ్చినా పోతూ ఉండడం, ఎందుకో తెలియదు అంతుపట్టని రోగాలు, ఎందుకో తెలియదు మానసిక వేదన. ఆ ఎందుకో తెలియదు అనే చోట్ల వీటికి గ్రౌండ్ ఉంటుందండి ఇక్కడ. ఇది ఒక పెద్ద సూక్ష్మ ప్రపంచం. అలాగే నేను పిశాచాల మీద ప్రవచనం చేయడానికి రాలేదు, కానీ ఉంటే ఏం చేస్తాం? లేకపోతే రోగాల మీద చెప్పడానికి వచ్చామా? రెండూ లేదు ఇక్కడ. బాధించేవేవో చెప్పుకోవాలి. శారీరక మానసిక రుగ్మతలు కాకుండా సూక్ష్మ ప్రపంచంలో ఈ శక్తులు కూడా ఉంటాయి. అవి బాధిస్తాయి. కలియుగంలో వీటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో అనేక రకాలైనటువంటి ధర్మ విరుద్ధమైన భగవంతుడికి సంబంధం లేని పనులు జరుగుతుంటాయి కనుక ఎక్కువ ఉంటాయి అలాంటి బాధలు. పైగా పిశాచగ్రస్తానికి కూడా జాతకం చెప్తుందండి. నువ్వు ఫలానా రోగం వస్తుందని జాతకం ఎలా చెప్తుందో వీడి జాతకంలో పిశాచం పట్టే అవకాశం ఉందని ఉంటుంది. ఇది ఒక పెద్ద సైన్సు. వాటిల్లో వెరైటీలు ఉన్నాయి. ఇంకా మనం దేవతల వెరైటీలు చెప్పుకుంటే చాలు, కానీ ఆ వెరైటీల మీద ఉపన్యాసాలు అక్కర్లేదు, ఉంటాయని తెలుసుకుంటే చాలు. దూరం పెట్టుకోవడానికి వాడి గురించి తెలుసుకోవాలి, దగ్గరికి పెట్టి తెచ్చుకోవడానికి దేవతల గురించి తెలుసుకోవాలి. రెండు అవసరం మనకి ఇక్కడ. ఏమో నాకు వాటి హిస్టరీ తెలియదు, కానీ ఇటు రోగాలు నా ప్రారంభంకి వచ్చి బాధపడుతుంటాయి. పిశాచాలు కూడా ఉండొచ్చు. ఏవైనా ఇటు రోగకారకమైన శక్తులు కానీ ఇటు భూతప్రేత పిశాచాలు కానీ నీ పత్రభూతిని భవత్పత్రభూతిం విలోక్ష్య, నీ పత్రభూతి అంటే ఆకులో కట్టి ఇచ్చే నీ విభూతిని విలోక్ష్య చూస్తే చాలు క్షణంలోనే ద్రవంతే నశించిపోతాయి అన్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి విభూతికున్నటువంటి మహిమ అక్కడ. అంతేకాదు భగవంతుని కీర్తించడం ఎంత గొప్పదో భగవత్ ప్రసాదాన్ని కీర్తించడం కూడా మహిమ కలదే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే విభూతి కీర్తన ఇందులో చూపిస్తున్నారు. ఎన్ని రకాల రోగాలను పొగడుతుందో దీనికి
తిరుచెందూరులోనే పగళిక్కుత్తర్ అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఈయన వైష్ణవుడు. సుబ్రహ్మణ్యుడు అంటే చాలా ఇష్టం. ఈయనకి అంతుపట్టని ఉదర వ్యాధి ఉంది, ఎప్పటికీ తగ్గట్లేదు. ఇది చరిత్రాంశం అండి, చరిత్రలో హిస్టరీ. కొద్ది వందల సంవత్సరాల క్రితమే జరిగింది. ఉదర వ్యాధి తగ్గట్లేదు, ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నాడు, తగ్గట్లేదు. అప్పుడు ఈ స్వామి విభూతిని తీసుకుని ధ్యానం చేస్తూ ధరిస్తే స్వామి కనబడి, నాకు ముత్తు తమిళ్లో నా మీద నువ్వు ఏదైనా రచన చేయి చూస్తానడు. ముత్తు తమిళ్ అంటే ముద్దైన తమిళం, అందమైన తమిళం, అంటే పిల్లలు కూడా పాడుకునే రీతిలో ఉండేటట్టు నా మీద రచన చేయి అన్నాడు. ఇక్కడ అప్పుడు ముత్తు తమిళ్లో సుబ్రహ్మణ్య స్వామి మీద రచన చేశాడు ఈయన. ఇప్పటికీ అది లభిస్తుంది ముత్తు తమిళ్, అది ఇప్పటికీ గానం చేస్తుంటారు చాలామంది. అది రచించిన వెంటనే ఆయనకు ఇన్ని సంవత్సరాలుగా బాధిస్తున్న వ్యాధి పోయిందండి. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకంకి ఆ క్షేత్రంలో జరిగిన ఒకానొక ప్రమాణం కుమారపల స్వామి గురించి. ఆయన మోగతనం పోయింది తిరుచెందూరు స్వామి యొక్క అనుగ్రహం చేత. ఇలా ఎన్నెన్నో శంకరులకే రోగం పోయింది ఇక్కడ మనకు కనబడుతున్న సాక్ష్యం బట్టి. కనుక అన్ని రోగములు పోగొట్టగలిగేది, పిశాచ శక్తులు కూడా దూరం చేయగలిగేటువంటి నీ విభూతికి నమస్కారము, పత్ర విభూతికి నమస్కారము. అటువంటి దివ్యమైన విభూతి నీ ప్రసాదం ఓ తారకారే. కనుక నా జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్యుడు భక్తుడు ఆశించేది ఇది. ఏ దేవతా భక్తుడు ఆ దేవతని స్థానంలో పెట్టుకుంటే వాడు భక్తుడు. దృశి స్కందమూర్తి శృతౌ స్కంద కీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతులీన మమాశేష భావా. నా కళ్ళు ఎప్పుడూ స్కందుని మూర్తినే చూస్తూ ఉండాలి. కనబడమనండి, చూస్తా అనడం కాదు. ఆయన విగ్రహం, ఆ విగ్రహాన్ని అలంకారం చేసుకుని అలంకృతమైన ఒక విగ్రహాన్ని చూస్తే చాలండి. అది చేయగలిగే ప్రభావం సామాన్యం కాదు. మనం అనుకుంటే విగ్రహారాధన కాదండి, భగవంతుని చూడాలండి. తమరి మొహం నీకేం తెలుసు విగ్రహారాధన గురించి చెప్పచ్చు. ఒక్క విగ్రహం గురించి చెప్పాలంటే దానికి పెద్ద ప్రవచనం అవసరం. ఒక విగ్రహంలో ఎంత శక్తి ఉంటుంది, ఒక రూపం చిత్రించితే చాలా శక్తి వచ్చి కూర్చుంటుంది. ఇంకా దాన్ని చరప్రతిష్ఠ స్థిరప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఒక్కసారి అర్థం చేసుకుంటే అఖండ శక్తి దాని ఉంటుంది. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు బొమ్మ ముందున్నామని భావం వద్దు, మహాశక్తి ముందు నిలబడ్డున్నామని స్పృహ ఉంటే చాలు. ఇక్కడ నీ నమ్మకంతో పనిలేదు. అక్కడ క్రతువు జరిగి మంత్రంతో యంత్రంతో ప్రసిద్ధి చేశారు. శక్తి అక్కడ ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శక్తి నిన్ను అనుగ్రహిస్తుంది. అయితే నమ్మేవనుకో తొందరగా పూర్ణంగా అనుగ్రహిస్తుంది. నమ్మకానికి ఉన్న బలం అది. ఇవాళ ఇక్కడ అలంకరించిన సుబ్రహ్మణ్య స్వామిని పెడితే చూస్తున్న వాళ్ళందరూ ధన్యులే. ఇక్కడ అని కళ్ళారా నీ మూర్తిని చూస్తే చాలు. ఎలాగూ ఆయన అసలు మూర్తి మనకు కనబడుతుందా, అంత తపస్సుందా? కానీ కనబడుతున్న మూర్తుల్లో ఆయన స్ఫురింపజేయడం అన్నదే ఋషులు ఎంత చక్కగా అనుగ్రహించారండి. ఏ మూర్తిని మహాత్ములు తపస్సుతో సాక్షాత్కరించుకున్నారో ఆ మూర్తిని విగ్రహం ద్వారా స్ఫురింపజేయడంలోనే ఋషుల దయ కనబడుతుంది. అది విగ్రహారాధన అనేది ఋషులు ఎంత తపస్సుతో ఆవిష్కరించిన ఒక సాధనా మార్గం. ఒక గొప్ప ఆవిష్కరణకి జ్ఞానం కావాలి, దాన్ని తిరస్కరించడానికి అజ్ఞానం చాలా తెలుసుకోండి ఇక్కడ. కనుకనే విగ్రహాన్ని తిరస్కరించే వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళు మఠం వేసి కూర్చుంటే విగ్రహం గొప్పతనం ఏంటో చెప్పడానికి నేటికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. నీకు ఓపిక ఉండాలి. ప్రశ్నిస్తే సరిపోదు, సమాధానం వినడానికి ఓపిక ఉండాలి. అందుకే కళ్ళ ముందు నీ మూర్తి కనబడాలి. దృశ్య స్కందమూర్తి శృతవు స్కంద కీర్తి. చెవులు ఎప్పుడు నీ కీర్తి వినాలి, స్కందుని యొక్క కీర్తిని వినాలి చెవులు. ముఖేమ పవిత్రం సదా తచ్చరిత్రం. ఆ సుబ్రహ్మణ్యుడి చరిత్ర, ఆయన కథని నా నోరు గానం చేస్తూ ఉండాలి. ఇప్పుడు కరే తస్య కృత్యం, చేతులు ఆయన పనిలో పనిచేయాలి. కమలాక్షి నర్చించి కర్మల కింద స్వామి పనిచేయాలి. అంటే ఆయన పూజకి పువ్వులు సిద్ధం చేసుకోవడం, ఆ చేతులతో స్వామికి నైవేద్యం వండుకోవడం, ఆ చేతులతో స్వామి సన్నిధి శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ కరే తస్య కృత్యం. మొత్తానికి శరీరం అంతా కూడా వపుస్తస్య భృత్యం. నా శరీరం ఆయన సేవలో వినియోగింపబడాలి. భగవంతుని సేవకు శరీరం వినియోగింపబడ్డం కంటే కావాల్సిందే ఉందండి. కనుక కళ్ళు స్వామిని చూడాలి, చెవులు ఆయన కీర్తి వినాలి, ముఖం ఆయన చరిత్రని గానం చేయాలి, చేతులు ఆయన పనులే చేయాలి, శరీరం ఆయన సేవలో ఉండాలి. నా భావములు ఇవన్నీ ఇంతవరకు చెప్పినవన్నీ ఇంద్రియాల పనులు. మరి మనస్సు అంటే గుహే సంతు లీనా మమ అశేష భావా. మనస్సులో అనేక భావాలు పుడతాయి, ఒకటా రెండా. నా భావములన్నీ గుహుని యందు లీనమొగ్గాక. గుహుని యందు మాట వేశారు ఇక్కడ. గుహుడు అంటే లోపల హృదయంలో ఉన్నవాడు. కనుక మనలో పుట్టే భావాలన్నీ అంతర్ముఖమై హృదయంలో ఉన్న పరమాత్మ అయిన సుబ్రహ్మణ్యంలో లీనమవ్వాలి అని భావం ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ శరీరం ఇలా ఉండాలి, అంతఃకరణ అలా ఉండాలని చెప్పడంలో మొత్తం శరీరము మనస్సు కూడా పరమేశ్వరార్పణం కావాలి అనే భావం చూపిస్తున్నారు. ఇది ఆయన కోరిక. మొత్తానికి నాకు మరణాది సమయంలో బాధ లేకుండా చెయ్యి,
రోగబాధలు పిశాచబాధలు లేకుండా చెయ్యి. అవి దేనికి అంటే నా ఇంద్రియములు నీ సేవలో వినియోగింపబడడానికై, నా అంతఃకరణం ఏకాగ్రతతో నీళ్ళు లీనమవడానికి. నేను శరీరం బాధగా ఉంటే మనసుకి ఏకాగ్రత ఎక్కడొస్తుంది? అదే బాధలు తొలగి ఏకాగ్రంతో భావనలన్నీ నీళ్ళు లీనం చేయాలి. పరమాత్మలో మనస్సు లీనమైతే అదే ముక్తి అని మొన్న చెప్పుకున్న అంశాలు గుర్తు తెచ్చుకుంటే చాలు. మునీనాముతాహో నృణాం భక్తి భాజామభీష్టప్రదాస్సంతి సర్వత్ర దేవాః రుణామంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవ మన్యం నజానే నజానే. భక్తిలో తాదాత్మ్యంతో ఒక మాట అంటారు, ఈ నువ్వు తప్ప నాకు మరొకట్లేదని. అది ఇంకోని నిందించడమని కాదు, అనన్యభావాన్ని చెప్పడం. అక్కడ తదేక శరణాగతి. దీన్ని అర్థం చేసుకోలేక రాద్ధాంతం చేసేటువంటి ద్వేషభావం కలిగిన భేదవాదులు ఏం చేస్తారంటే ఈ దేవుడు తప్ప మిగిలింది కాదు అని అంటారు. అది కాదు దీని ఉద్దేశం. అనన్యభావంతో స్వామిని ఆశ్రయించడం చూపిస్తున్నారు. స్వామి, గొప్ప గొప్ప మునులు, గొప్ప గొప్ప భక్తులు సాధనలు చేస్తే దేవతలు అనుగ్రహిస్తారు. ఇది నిజం, నిజమే. అందరికీ ఇచ్చేస్తారు అనుగ్రహం. ఎవరు మునులు? మునులంటే మనోవికారములు అణగినవారు ఒక అర్థం. మునులు అంటే మననశీలురు, ఇది రెండవ అర్థం. రెండు అర్థాలు తీసుకోవాలి. మనోవికారాలంటే క్రోధాలు, రాగాలు, ద్వేషాలు ఇత్యాది, భయము, సంశయము, ఈ వికారాలు లేని వాళ్ళు మునులు. రెండవది నిత్యం పరతత్వాన్ని మననం చేసేవాళ్ళు మునులు. కానీ మననశీలత్వాత్ ముని, వికారరహితత్వాత్ ముని, రెండు మాటలు చెప్పారు ఇక్కడ. అలాంటి మునులు భక్తి భాజులు, అంటే భక్తికి తగినవారు. అలాంటి భక్తులకి వరాలు ఇస్తారు దేవతలందరూ, అంతే కదా. ఎవరైనా భక్తులైన వారికి మునులకి ఇస్తారు. అంత భక్తి లేదు, అంత ముని స్థితి లేదు. అయిన వాళ్ళని ఎవడయ్యా అనుగ్రహిస్తాడు? ఏ దేవత అనుగ్రహిస్తాడయ్యా? ఇక్కడ దేవతలను ఆశ్రయిద్దామన్నా ముని కాదు, భక్తి కాదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. కానీ అటువంటి ముని స్థితి లేక అంత గొప్ప భక్తి లేని వారిని కూడా, పోనీ దానికి సంబంధ జ్ఞానం లేని నీచపు పుట్టుకలు కలిగిన వారిని కూడా కాపాడగలిగేవారు ఎవరున్నారంటే అలాంటి నీచపు పుట్టుకలు కలిగిన వారిని కూడా కాపాడగలిగే దైవం గుహుడు మాత్రమే, సుబ్రహ్మణ్యుడు మాత్రమే అన్నారు ఇక్కడ. అలా కాపాడుతావనయ్యా. రుణాం అంత్యజానామపి స్వార్థదాని, అంత్యజులకు కూడా స్వార్థదాని, అసలు ప్రయోజనములు ఇవ్వగలిగేటువంటి గుహుని కంటే మరొక దైవము నజాని నజాని, నాకు తెలియదు నాకు తెలియదు అన్నాడు ఇక్కడ. ఈ చెప్పడంలో ఉద్దేశం అంటే మహీదేవ దేవం దగ్గర చాలా మాట చెప్పాం, బ్రాహ్మణ దేవుడు అని. మహీదేవ దేవం, బ్రాహ్మణ దేవుడు. బ్రాహ్మణ దేవుడిని చెప్పడం అర్థం ఏంటంటే ఒక జాతికో ఒక వర్ణానికో కాదు. వేదముల్లో చెప్పబడ్డ దేవతలు భూమి యందు పుట్టిన ప్రతి వారికి దేవతలే, ఒక వర్గానికి ఒక వర్ణానికి కాదు. తెలుసుకోండి ఇక్కడ. విద్యుత్ శక్తి అందరికీ కావాలి, కానీ అందరు ఇంజనీర్లు కొంతమంది ఉంటారు, కానీ ఇంజనీర్ల కోసమే కాదు. ఆరోగ్యం అందరికీ కావాలి, డాక్టర్లకే కాదు. అదేవిధంగా మనకు దైవశక్తిని పంపడానికి ఒక వర్గం కృషి చేయొచ్చు, కానీ వాళ్ళవాడు కాదు దేవుడు, అందరివాడు. ప్రతివారు హృదయంలో ఉన్నవాడే పరమాత్మ అని చెప్పే హిందూ మతానికి వీళ్ళే వాడే దేవుడిని ఎలా చెప్తారండి? సరిగ్గా అర్థం చేసుకోలేక. అందరివాడు మన దేవుడు. అదే శివభక్తుల్లో, విష్ణు భక్తుల్లో కూడాను గొప్ప వేద పండితుడు ఎలా దొరుకుతాడో, అతి సామాన్యుడైన మూర్ఖుడు కూడా మహాభక్తుడి ముక్తి పొందిన ఘట్టాలు ఎన్ని కనబడతాయి? వందల వేల ఉదాహరణలు కనబడతాయి పురాణాల్లో, కథ చరిత్రలో కూడా. శివభక్తులకు చూస్తే ఒక కన్నప్ప, ఒక నందనారు, ఒక గొడగూచి, స్త్రీమూర్తి, చిన్నపిల్ల, ఇలా ఎంతమందో కనబడతారు. ఒక బెజ్జమహాదేవి, స్త్రీలు, చిన్నపిల్లలు, ఏమీ చదువులేనటువంటి మూర్ఖులు, ఆటవికులు ఇందరు కనబడుతున్నారు. అలాగే విష్ణు భక్తుల్లో మాత్రం ఒక తపస్వి, జ్ఞాని అయినటువంటి వాడు బ్రహ్మరాక్ష అయిపోతే గానం చేసే ఒక దాసరి తన విష్ణు సంకీర్తన ధారపోసద బ్రహ్మరాక్షత్వం నుంచి విముక్తి చేశారంటే అది హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకోండి. కంచజుడు దాసరిగా ఉంటూ ఒక బ్రాహ్మణుడికి శాపం పోగొట్టాడు అంటే ఎవరు గొప్ప చెప్పండి ఇక్కడ? జాతి మాత్రం చేత గొప్పతనం రాదు. తన జాతి ధర్మాన్ని భగవద్ అంకితంగా ఎవరు నిర్వహిస్తాడో వాడు గొప్పవాడు. ఈ విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు చెప్తూ జాత్యుచిత ధర్మము మత్ప్రీత్యబ్దంబూని అంటాడు ఆముక్తమాల్యతలో. వారి వారి ధర్మాన్ని నా ప్రీతిగా ఎవడు ఆచరిస్తాడో వాడు తప్పకుండా నా అనుగ్రహానికి పాత్రుడవుతాడని చెప్తున్నారు. అది సుబ్రహ్మణ్య భక్తుల్లో మహీదేవదేవని చెప్పడం ఉద్దేశం ఏంటంటే యజ్ఞయాగాదులు చేసే విప్రుల దైవం ఎవరు? అగ్ని. అగ్నిస్వరూపుడని చెప్పడం అక్కడ ఉద్దేశం చెప్పుకున్నాం. వాళ్ళు ఆ రూపంలో ఆరాధిస్తారు. మిగిలిన వాళ్ళు వెట్రివేల్ మురుగనక్క హరోంహర అన్నవాళ్ళు మామూలు భక్తులైన మురుగా అంటూ హరోంహర అంటూ కావళ్ళు మోసుకు వెళుతూ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసే సామాన్యులు ఒక తిరుత్తడిలో, ఒక పళెలో, ఒక తిరుచెందూరులో, సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఎంతమంది దర్శనం ఇవ్వరండి? వారిని తరింపజేసిన కథలు ఎన్నున్న ఇడుంబన్ అని కావడి పూజకి ప్రారంభకుడు ఆయన.
అతన్ని అనుగ్రహించాడు. ఇలా ఎందరందరినో పురాణ గాథలు, చారిత్రక గాథలు, సుబ్రహ్మణ్య కథల్లో అతి సామాన్యులు ఉంటారు. ఒకానొక దేవదాసి పుత్రుడు, దేవదాసి పుత్రుడు అనగానే ఆమెకు ఒక స్త్రీ సంతానం, ఒక పురుష సంతానం ఉన్నారు. ఆ పోతూ పోతూ తమ్ముడు చిన్నవాడు, నీ చేతిలో పెడుతున్నాను అని వెళ్ళిపోయింది. అటు తర్వాత ఆ తమ్ముడు కొంచెం పెద్దవాడేడు, ఈమె అతని కంటే వయస్సులో పెద్దది. కానీ ఇతడు అల్లరి చిల్లరగా తిరుగుతూ వ్యసనాలు పాలయ్యాడు. ఆ వ్యసనాలు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దోచుకు వెళుతూ యవ్వనం రాగానే కామ వ్యసనాల్లో కూడా పడ్డాడు. వ్యభిచారాదులకు ఇంట్లో ద్రవ్యం సరిపోవట్లేదు. ఒకసారి వచ్చి అక్కడ పీడించాడు, డబ్బు ఇవ్వు, నాకు డబ్బు ఇవ్వని. ఆవిడకి బాధ తట్టుకోలేక మాట ఉన్నది, నేను ఇంకా డబ్బు ఇవ్వడానికి నా దగ్గరే ఉందయ్యా, అయితే నీకు నాకు తల్లి ఒకరే కానీ తండ్రి ఎవరో తెలియదు కనుక నీకు అటువంటి వికారానికి నా శరీరంతో అనుభవించాలి. ఇక్కడ వెంటనే చలించిపోయాడు. తన అక్క మాటకి మారిపోయి లెంపలేసుకుని భోరుమని ఏడ్చి అక్క పాదాల మీద పడి, ఇలాంటి పాప బతికేనా ఇన్నాళ్ళు, యవ్వనం ఎంత భయంకరమైనది, ఇంద్రియాలు పనిచేస్తున్న వ్యసన పనులు అవుతున్నాన్ని ఏడ్చి ఇంక శరీరం త్యజించుదామని చెప్పి అరుణగిరి క్షేత్రానికి చేరుకుని అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకుని బయట ఉన్న రాజగోపురం ఎక్కిపోయి ఇంకా మరణించాలని నిశ్చయించుకుని కింద పడబోతుంటే ఏ పూర్వసుకృతం ఉన్నదో కానీ మురుగా నామం వచ్చి పడేడు కిందకి. అలా పడుతూ ఉండగా సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమే చేత్తో పట్టుకున్నాడు. అప్పటికి ఆయన మూర్ఛితుడు రేపాడు. అలా నిలబెట్టాడు. నిలబెట్టి షడక్షర మంత్రాన్ని ఉపదేశించాడు చిగురస్వామి ఇక్కడ. అంతే, అతడు మహాయోగిగా అప్పటికప్పుడు మారిపోయాడు. అంత పాపాత్ముడు కూడా అనుగ్రహించాడు. ఎంత పాపాత్ముడు! పశ్చాత్తాపం చెందిన ఒక లక్షణం చేత అనుగ్రహించాడు. పశ్చాత్తాపం లేకపోతే ఈశ్వరుడు క్షమించాడు. ఇంత పాపాత్ముడు ఎవరు కాపాడుతాడు? శరవణభవ మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మహానుభావుడు మొత్తం ఆయన 16,000 కృతులు స్వామిపై రచించాడండి. అది కందర అనుభూతి అనే గ్రంథంగా లభిస్తుంది. తిరుప్పుగళ్ ఇప్పటికీ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తమిళులు అది పారాయణ చేస్తారు. తిరుప్పుగళ్ పారాయణ అత్యంత మధురంగా ఉంటుంది. రచించాడు ఆయన. వేద సమానమైన వాక్యాలతో రచించాడు ఆయన. ఆయన పేరు అరుణగిరినాథుడు. అంత గొప్పవాడైన. ఈయన కథలో మరొక కోణం, మరొక శ్లోకం దగ్గర చెప్పుకుందాం. ఇలా అంత్యజనులు కూడా అనుగ్రహించినటువంటి వాడంటే ఇంకెవరు? అటువంటి స్వామి యొక్క కారుణ్యాన్ని చెప్తూ, అలాంటి వారినైనా బాధపడి పశ్చాత్తప్తులై వెంటనే అనుగ్రహిస్తాం. అందుకే నేను భక్తుడిని కాను, మునిని కాను, అయినప్పటికీ నా అనుగ్రహం ఉంది. అయితే నాకు కుటుంబం ఉందయ్యా, నా కుటుంబంలో అందరూ కూడా నీ భక్తులైపోవాలి, ఇది కోరుకుంటున్నాను. బాగుంది. ఇక్కడ కుటుంబంలో అందరూ భక్తులైతే అది చాలా మంచిదండి. లేకపోతే ఆయన గారు పూజకు కూర్చుంటే మొదలెట్టారు అని ఆవిడ అంటే ఇంక ఆయన ఏం చేస్తాడు చెప్పండి. ఇక్కడ ఆవిడ గుడికి వెళదాం అనుకుంటే వీలు లేదు, అవన్నీ నాన్ సెన్స్ ట్రాష్ అంటాడు. వాడు ఏం చేస్తుందని ఇక్కడ. అందుకే అగస్త్యుల వారే అంటారు, నేను నా తర్వాత వచ్చిన సంతానం అంతా నీ భక్తులు కావాలయ్యా అన్నాడు. ఎందుకంటే ఒక్క భక్తుడు కుటుంబంలో పుడితే వాళ్ళ పూర్వీకులందరూ తరించిపోతారండి. అది గొప్ప విషయం. అందుకే నాకు ఎటువంటి పుత్రుడు కలగాలంటే ఒక భక్తుడు కలవాలి, ఒక జ్ఞాని కలగాలని కోరుకోవాలి ఇక్కడ. అది కళత్రం సుతా బంధువర్గ పశుర్వా నరోవాధనారి గృహే ఏ మదీయా యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. హే కుమారా, నా ఇంట్లో కళత్రం నా భార్యామణి, సుతాహ నా పుత్రులు, మా ఇంటికి వచ్చే బంధువులు కూడా. లేకపోతే బంధువులు ఇచ్చి ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఇచ్చి అడస్తాం అంటే మా బంధువుల కోసం దేవుళ్ళు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని ఇక్కడ. అందుకే బంధువర్గ. ఇంకా గొప్ప విషయం, మా ఇంట్లో పెంచుకున్న పశువులు కూడా అన్నాడు ఇక్కడ. పశుర్వా, అలాగే మా ఇంట్లో మాకు బంధువులు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండొచ్చు. నరోవాధనారి గృహే ఏ మదీయా. ఎందుకంటే అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి కదండి. అందరూ భక్తులైతే ఎంత బాగుంటుంది, మనకు మూడు వస్తుంది, మూడు లేకపోయినా. అందుకే నరోవా అధనారి, స్త్రీ అయినా పురుషుడైనా, గృహే ఏ మదీయా, ఎవరెవరు నా వారును ఉన్నారో వారందరూ ఎలా ఉండాలంటే, అంటే నాతో సహా యజంతో నమంత స్తువంతో స్మరంత, 4 చేస్తూ ఉండాలి వాళ్ళు. యజంత, యజంత అంటే నిన్ను పూజిస్తూ ఉండాలి. నమంత నిన్నే నమస్కరిస్తూ ఉండాలి. స్తువంత నిన్ను స్తుతిస్తూ ఉండాలి. స్మరంత నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిజానికి భగవంతుడితో కనెక్షన్ ఈ 4 మరొకటి కాదండి. యజంత పూజించాలి, నమస్కారం చేయాలి, స్తోత్రం చేయాలి, స్మరించాలి. ఈ 4 భక్తి అంటే మరేం కాదు. ఈ 4 నేను నా వాళ్ళు అందరూ నీ భక్తులమైపోవాలి. పైగా నన్ను బాధించేవి ఏవైనా కూడా నీ భక్తుడినైనా నేను చేసే స్మరణ వల్ల అవన్నీ నశించిపోవాలి బాధించేవి.
Oh